జై శ్రీమన్నారాయణ. అమెరికాలో ఉండేటువంటి గృహాలు డూప్లెక్స్ హౌసెస్ G+1 లో ఉండేటువంటి గృహాలు విత్ బేస్మెంట్ కూడా ఉంటుంటాయి కదా. ఇట్లాంటి గృహాలు ఒక నమూనా తీసుకొని దాని గురించి వివరంగా మాట్లాడదాం. ఉత్తర సింహద్వారం ఉంది, మా పేర్లు ఇద్దరికి కూడాను ఉత్తరం వాకిలి కలిసి వస్తుంది అని చెప్పటం వల్ల ఈ గృహాన్ని మేము సెలెక్ట్ చేసుకొని అందులో నివసిస్తున్నాం. కానీ మాకు ఈ గృహప్రవేశం అయిన దగ్గర నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ముఖ్యంగా లీగల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వెంటాడుతా ఉన్నాయి అనేది. అంటే ఏంటంటే మానసికంగా స్ట్రెస్ లెవెల్ పెరగటం కానీ, కోర్టు సమస్యలు రావటం కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు ఇట్లాంటివి చాలా ఉంటుంటే అందులో ఒక కాన్సెప్ట్ లీగల్ ఇష్యూస్. ఎందుకు అవుతుంది ఇది? గృహం పరంగా మనం చూసుకుంటే ఈ ఇమేజ్ లో చూడండి, జాగ్రత్తగా చూడండి. గృహం అనేది G+1 పైన ఒక 2 బెడ్రూమ్స్ ఇస్తారు. ఇక్కడ గరాజ్ అనేది ఒకటి ప్లేస్మెంట్ చేశారు. ఎంట్రన్స్ కి పాత్వే ఇచ్చారు. మొత్తం గ్రీన్ మ్యాట్ ఉంటుంది, చాలా బాగుంది. అయితే ఇక్కడ వీళ్ళు చేసేటువంటి మిస్టేక్ ఏమిటి? ఈ గృహం ఏమైందంటే కరెక్ట్ గా నార్త్ పోలు ఎగ్జాక్ట్ 360 డిగ్రీల్లో ఉందన్నమాట. అంటే యాజ్ పర్ వాస్తు ప్రకారంగా పర్ఫెక్ట్ నార్త్ లో ఉన్నటువంటి గృహం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడైతే మనం అమెరికన్ హౌసెస్ లో నివసించేటువంటి వారు గరాజ్ నుంచి ఇంట్లోకి ప్రవేశించడానికి ఒక ఎంట్రన్స్ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళు యజమానులు ఏం చేస్తున్నారంటే సర్వసాధారణంగా మనందరం చేసేటువంటి మిస్టేక్, అమెరికాలో ఉండే గృహాలలో మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉన్నా కానీ దానిని వాడకుండా గరాజులో కారు పెట్టి గరాజు లోపల నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. మనం చాలా గృహాలలో గత సంవత్సరంలో నేను యుఎస్ వచ్చినప్పుడు కానీ, ఈ సంవత్సరంలో నేను యుఎస్ వచ్చినప్పుడు చూసిన గృహాలు కావచ్చు, కొన్ని వాళ్ళు చెప్పినటువంటి గృహాలు వెంచర్లో వెళ్ళి మాట్లాడినప్పుడు తెలిసినటువంటి విషయం. అంటే ఎప్పుడైతే మనం చూడండి మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉన్నా కానీ మనం దాన్ని వాడకుండా ఎప్పుడో ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ తీస్తామండి. ఎక్కువగా గరాజ్ నుంచే మేము ప్రవేశిస్తామంటారు. ఇక్కడ ఏ విధంగానైతే గరాజ్ నుంచి మనం ప్రవేశిస్తున్నామో మన నడక అంతా కూడాను ఉత్తర వాయువ్యం 330 డిగ్రీల నుంచి 310 డిగ్రీల మధ్యలో పడుతున్నది ఇట్లాంటి గృహాలకి. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి గృహాల్లో స్ట్రెస్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. లీగల్ గా ఉండేటువంటి వ్యవహారంలో మనం అనుకోకుండా మనం వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మీ గృహాలలో 360 డిగ్రీలు నార్త్ పాయింట్ ఉంటే తప్పనిసరిగా మెయిన్ డోరే వాడండి. గరాజ్ అనేది ఎక్కువ వాడరాదు. ఇది మనం అందరం గమనించాలి. ఇది ఆ డిగ్రీస్ ప్రకారంగా మారిపోతూ ఉంటుంది. ప్రతి గృహానికి కూడాను మనకు ఉండేటువంటి ఎంట్రన్స్‌లు అది వాళ్ళ పేర్లకి ఆ డిగ్రీస్ ప్రకారంగా బలం ఉంది అంటేనే మనం అది ఎనర్జీ తీసుకుంటుంది. అప్పటి వరకు ఆ గృహానికి ఎనర్జీ అనేది పూర్తిగా రాదు. ఇది అందరం గమనించాలి. జై శ్రీమన్నారాయణ.